అలాగే సార్ మరో కీలక అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం నుంచి నందమూరి సుహాసిని కాంగ్రెస్ తరపున పోటీ చేస్తాననేది గత 3 రోజులుగా జరుగుతున్న ప్రచారం. అసలు ఆమెకు అంత ఫీజిబిలిటీ ఉంటుందా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ప్రయత్నం చేస్తారు? ఏముండదండి, ఊరికి అలా ప్రచారాలు పుకార్లు వస్తాయి. అంత కెపాసిటీ లేదు ఆవిడకి. ఉంటే ఎక్కడే గెలిచింది కదా మొన్న కూకట్పల్లిలో. అంత అభిమానాలు కూడా లేవు జనాలకి. ఎవరి కాళ్ళు ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది అందరిది. హరికృష్ణ గారు అమ్మాయి రామారావు గారు మనరాలను చేయడానికి ఆవిడ అచీవ్మెంట్ ఏముంది? పైగా ఆవిడ మీద రామారావు గారు తెలుగుదేశం అభిమానులు ఎవరు ఆవిడ వెనకాల లేరు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కొడల్లాని కనిపించినప్పుడే ఆవిడ మీద గౌరవం పోయింది అందరికీ. అదేం పని జరగదండి, వేస్ట్. ఈ స్ట్రాటజీ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఎందుకు ప్రచారం జరుగుతుంది? ఏంటి సుహాసిని గారు ఏముండదండి, ఆయనకి అక్కడే ఖాళీ లేదు. ఆ మాత్రం ఉంటే బీజేపీతో పొత్తుంది కాబట్టి ఖమ్మం మల్కాజ్గిరి అలాంటి 2-3 ఇమ్మని అడుగుతుడు. ఆయనకి తెలంగాణ ఈ టర్మ్ వరకు ఆ తొట్టి గ్యాంగు ఆయనకి వదిలి వెళ్ళిపోవలసిన అందరూ వదిలి వెళ్ళిపోయారు. శుభ్రంగా దున్నేసి మళ్ళీ మొక్కలు నాటుకుని మళ్ళీ చేసుకుంటారు ఫ్రెష్గా తెలంగాణలో. నేను అనుకుంటే ఇది కూడా ఈ టర్మ్ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ ఎలక్షన్ అయిపోతే అక్కడ అధికారంలోకి వస్తే ఈసారి ఈ పొలం దొనంటారా బాబు అంటాడు. అప్పుడు దాకా తెలంగాణ జోలికి రారు. కేసీఆర్ బెడద వదిలింది వాళ్ళకి. ఈ సెంటిమెంట్ గోల్ ఉన్నది. ఇంకా అందరూ ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ చంద్రబాబు కలిసి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. ఉత్తర భారత పార్టీల మీద పెత్తనం, జాతీయ పార్టీల పెత్తనం లేకుండా ఉండేదని స్వయంగా కేసీఆర్ గారు దాన్ని చెడగొట్టుకున్నాడు. ఇవాళ ఆయనే కుడితిలో పడిపోయాడు. అహంకారంతో ఎదటి వాళ్ళని హీనంగా చూస్తూ ఘోరంగా దెబ్బతింటారనేదానికి ఎగ్జాంపుల్ అయినా. పైగా కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నాడంట. ఫోన్ ట్యాపింగ్ నిజం కదా? అందరూ జైల్లో పోతున్నారు వరుస పెట్టి. వాళ్ళందరూ వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. తిరిగి మీరు మాట్లాడకూడదు అంటే మీరు ఇంకా అధికారంలో ఉన్నారనుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.